సమంత ఈజ్ బ్యాక్. సంక్రాంతికి సడన్ సర్ప్రైజ్. మరి సమంత గారు అయితే అభిమానులకి ఒక శుభవార్త చెప్పారు. ఈ సంక్రాంతికి మనకు కూడా పండగ తీసుకొస్తున్నాం అన్నట్టుగా చెప్పారనమాట. ఈ సంక్రాంతికి మా ఇంటి బంగారం మీ ఇంటికి వస్తుంది అని చెప్పి ఆవిడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. సో నందిని రెడ్డి గారి కాంబినేషన్లో ఓ బేబీ తర్వాత సమంత గారు చేస్తున్న సినిమా ఇది. సో మా ఇంటి బంగారం సినిమా గురించి దర్శకురాలు ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకేది బయటకు రాలేదు. మరి ఈ సినిమా టీజర్ అయితే రెడీ చేశారు. జనవరి 9న అభిమానుల ముందుకి టీజర్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో దీంతో క్వీన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఆవిడ పోస్ట్ కింద అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరి సమంత గారు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడో ఆవిడకి అలవాటే. మరి ఓ బేబీ కాకుండా తర్వాత వచ్చిన శాకుంతలం అలాగే ఇంకో యశోద అనే సినిమాలు రెండు కూడా పరాజయం పాలయ్యాయి. సో మళ్ళీ కొంచెం టైం తీసుకుని ఆవిడ రిలీఫ్ అయ్యి సో మధ్యలో మ్యారేజ్ చేసుకుని ఇప్పుడైతే మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారనమాట. మధ్యలో నిర్మాతగా శుభం అనే సినిమా కూడా చేశారు ఆవిడ. సో మరి ఈ సినిమాకి నందిని రెడ్డి గారి దర్శకత్వం. సో ఈవిడ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళ కాంబినేషన్కి మంచి క్రేజీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఫ్యామిలీస్లో. సో మరి ఖచ్చితంగా ఈ సినిమా వస్తే జనాలు అయితే ఎగబడి వెళ్ళిపోతారు థియేటర్లకి. మరి మా ఇంటి బంగారం అని టైటిల్ పెట్టారు. సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆ టీజర్లో అయితే క్లారిటీ రాబోతుంది అనమాట. మరి అది కాక సమంత గారు అయితే వరుసగా సినిమాలతో బిజీ అవబోతున్నారు. సో రక్త బ్రహ్మాండ అనే ఒక సినిమా కూడా చేస్తున్నారు అనమాట. దానికి ఆవిడ హస్బెండ్ రాజన్ నిర్మల్ గారు అలాగే ఆయన కో డైరెక్టర్ డికే గారు ఇద్దరు కూడా దర్శకత్వం వహిస్తున్నారు అనమాట. సో ఆ సినిమా కూడా వరుసగా ఈ సంవత్సరం నుంచి సమంత గారి సినిమాలు మళ్ళీ లైనప్ అవబోతున్నాయి. సో మళ్ళీ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కింద అయితే ఫ్యాన్స్ ఫుల్ కామెంట్స్తో నిండిపోతుంది అనమాట. సో మరి సమంత గారికి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది టాలీవుడ్ హీరోయిన్స్లో. సో మరి ఆవిడ టాలీవుడ్లోనే కాకుండా సౌత్ నార్త్ అంతా కూడా క్రేజ్ తెచ్చుకుంటూ పెరిగారనమాట. సో మరి ఇప్పుడు ఆవిడ ఒక వెబ్ సిరీస్ చేసినా ఏదైనా సినిమా చేసినా అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోగలిగే కెపాసిటీ అనుకుంది. సో మరి ఈ రాబోయే మా ఇంటి బంగారం అలాగే రక్త బ్రహ్మాండ సినిమాలు బాగా ఆడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ వాటి కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట.